హాయ్, మీ స్ఫూర్తి వెంకటేశ్వర్లు సార్, మెథడాలజీ. లాస్ట్ వీడియోలో మనం విద్యా ప్రమాణాలు ఏ విధంగా బోధన అభ్యసనలో చోటు చేసుకున్నాయి అనే అంశం గురించి వీడియో చేశాం. మెయిన్గా మొట్టమొదట లక్ష్యాల ఆధారంగా బోధన అభ్యసన జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 సిఫారసు మేరకు కనీస అభ్యసన స్థాయిలు లేదా సామర్థ్యాల ఆధారంగా బోధన అభ్యసన జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత 2012-13 విద్యా సంవత్సరం నుంచి విద్యా ప్రమాణాల ఆధారంగా బోధన అభ్యసన జరుగుతూ ఉన్నది. సో ఎప్పుడైతే NCF 2005, RT Act 2009, APSCF 2011 ఈ మూడింటి యొక్క సిఫారసులకు అనుగుణంగా బోధన అభ్యసనలో లక్ష్యాల స్థానంలో విద్యా ప్రమాణాలను విద్యార్థులలో సాధించే విధంగా జరగాలి అని చెప్పి నిర్ణయించి, ఆ విధంగా 2012-13 విద్యా సంవత్సరం నుంచి విద్యా ప్రమాణాల ఆధారంగా బోధన అభ్యసన కానీ, పాఠ్య గ్రంథాలు కానీ, మూల్యాంకనం కానీ ఈరోజు మన పాఠశాల విద్యా విధానంలో జరుగుతూ ఉన్నది. ఓకే, ఆ యొక్క విద్యా ప్రమాణాలను గణితంలో మనం తెలుసుకుందాం. అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా ప్రమాణాల గురించి చెప్పుకోబోయే ముందు బోధన అభ్యసన యొక్క మార్గదర్శక సూత్రాల గురించి ఒకసారి చెప్పుకుందాం. బోధన అభ్యసన మార్గదర్శక సూత్రాలు. ఓకేనా? ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి విద్యార్థికి అభ్యసించే హక్కు ఉంటుంది. ప్రతి విద్యార్థికి అభ్యసించే హక్కు ఉంటుంది. మరి విద్యార్థి నేర్చుకోవాలి అని అంటే బోధన ఖచ్చితంగాను తగు విధంగాను ఉండాలి. ప్రతి విద్యార్థికి అభ్యసించే హక్కు ఉంటుంది. విద్యార్థి అభ్యసించాలంటే ఉపాధ్యాయుల యొక్క బోధన ఖచ్చితంగా ఉండాలి, తగిన విధంగా ఉండాలి, విద్యార్థి నేర్చుకోవడానికి తగిన విధంగా ఉండాలి. నెక్స్ట్, ఉద్దేశపూర్వకమైనటువంటి మదింపు. సో ద పర్పస్ఫుల్ అసెస్మెంట్ ఇంక్రీజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. ఉద్దేశపూరితమైనటువంటి మదింపు బోధనను అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. అసెస్మెంట్ అనేది, మదింపు అనేది ఉపాధ్యాయుని యొక్క బోధనను, విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రతి విద్యార్థికి అభ్యసించే హక్కు ఉంటుంది. విద్యార్థి అభ్యసించాలంటే బోధన మంచిగా ఉండాలి. చక్కటి మదింపు, ఉద్దేశపూర్వకమైనటువంటి మదింపు ఆ ఉపాధ్యాయుని యొక్క బోధనను కానీ, విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని కానీ ప్రభావితం చేస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. సో దీని అర్థం ఏంటి అంటే, చక్కటి బోధన అభ్యసనానికి చక్కటి బోధన కావాలి, చక్కటి మదింపు కావాలి. ఈ మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి బోధన, ఈ మంచి ఉద్దేశపూర్వకమైనటువంటి మదింపు విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది అనేది ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అసలు విద్యా ప్రమాణము అంటే ఏంది అనే నిర్వచనం తెలుసుకోవాలి. విద్యా ప్రమాణాలను విపులీకరిస్తే బయటపడేటటువంటి అభ్యసన సూచికల యొక్క నిర్వచనాన్ని కూడా తెలుసుకోవాలి. డెఫినిషన్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఈ యొక్క విద్యా ప్రమాణాలని మనం 3 నిర్వచనాలు తెలుసుకోవాలి. ఒకటి, విస్కాన్సిన్ విద్యా ప్రమాణము ఎలా నిర్వచించడం జరిగింది. 2, పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణం ఎలా నిర్వచించడం జరిగింది. 3, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి SCERT ఎలా నిర్వచనం అనేది ఈ విద్యా ప్రమాణానికి ఇచ్చింది చూడాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, విస్కాన్సిన్ విద్యా ప్రమాణము. సో విస్కాన్సిన్ విద్యా ప్రమాణానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంది ఒకసారి జాగ్రత్తగా చూడండి. విద్యార్థి ఏమి నేర్చుకోవాలో, ఏమి చేయగలిగి ఉండాలో దానినే విద్యా ప్రమాణము అంటారు అని చెప్పింది ఎవరు అని అంటే విస్కాన్సిన్ విద్యా ప్రమాణం.
విద్యార్థి ఏమి నేర్చుకోవాలి, అదేవిధంగా ఏమి చేయగలిగి ఉండాలి. విద్యార్థి ఏమి నేర్చుకోవాలి, ఏమి చేయగలిగి ఉండాలి, దానిని నిర్దేశించేదే విద్యా ప్రమాణము అని చెప్పింది ఎవరు అని అంటే విస్కాన్సిన్ విద్యా ప్రమాణం. ఓకే, సో వాట్ ఈజ్ లెర్నింగ్ అండ్ వాట్ విల్ డూ ద స్టూడెంట్. పిల్లవాడు ఏమి చేయగలిగి ఉండాలి, పిల్లవాడు ఏమి నేర్చుకోవాలో దానిని తెలియచేసేదే విద్యా ప్రమాణము అని చెప్పింది ఎవరు అని అంటే విస్కాన్సిన్ విద్యా ప్రమాణం. నెక్స్ట్ పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణం. పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణం ఇది ఒక సంస్థ. ఇది విద్యా ప్రమాణానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంది అంటే సింపుల్, ఒక చిన్న చేంజ్. విద్యార్థి ఏమి అర్థం చేసుకోవాలో, ఏమి చేయగలిగి ఉండాలో దానిని సూచించేదే, దానిని నిర్వచించేదే విద్యా ప్రమాణం అని చెప్పడం జరిగింది. విద్యార్థి ఏమి అర్థం చేసుకోవాలి, ఏమి అర్థం చేసుకోవాలి, అదేవిధంగా సేమ్ ఏమి చేయగలిగి ఉండాలి. నిర్వచించేదే విద్యా ప్రమాణం. సో విస్కాన్సిన్ విద్యా ప్రమాణం అయితే విద్యార్థి ఏమి నేర్చుకోవాలి, విద్యార్థి ఏమి చేయగలిగి ఉండాలో తెలియచేసేదే విద్యా ప్రమాణం అని చెప్పడం జరిగింది. పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణం అయితే విద్యార్థి ఏమి అర్థం చేసుకోవాలి, ఏమి చేయగలిగి ఉండాలి దానిని సూచించేదే విద్యా ప్రమాణం అని చెప్పడం జరిగింది. సో రెండింటిలో ఏమి చేయగలిగి ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి సేమ్. సో ఏమి నేర్చుకోవాలో తెలిపేది విద్యా ప్రమాణం అన్నది విస్కాన్సిన్ విద్యా ప్రమాణం. ఏమి అర్థం చేసుకోవాలో తెలియజేసేదే విద్యా ప్రమాణం అన్నది పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణం. ఇక మూడవ నిర్వచనం SCERT, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCERT విద్యా ప్రమాణం గురించి ఎలా చెప్పింది. విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో, విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో చూడండి, ఒక్కసారి చూడండి, ఏమి తెలిసి ఉండాలి, ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకొని ఉండాలి. ఇంకొక పాయింట్, ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి. ఏమి చేయగలిగి ఉండాలి, ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చేదే విద్యా ప్రమాణం అని చెప్పింది ఎవరు అని అంటే SCERT. ఒకసారి చూడండి, ఏమి నేర్చుకొని ఉండాలి అనేది ఉంది SCERT నిర్వచనంలో. నెక్స్ట్ ఏమి చేయగలిగి ఉండాలి అనేది ఉంది, ఏమి నేర్చుకోవాలి అనేది ఉంది. అదనంగా ఏమి తెలిసి ఉండాలి అనే పదం వస్తే, అంటే 3 పదాలు కనుక వస్తే అది SCERT చెప్పినటువంటి నిర్వచనం. 2 పదాలతో నిర్వచించింది విస్కాన్సిన్ పెన్సిల్వేనియా. ఆ 2 పదాలలో కూడా ఏమి చేయగలిగి ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి మూడింటిలో కామన్గా ఉంది. సో నో డౌట్ ఎట్ ఆల్, ఏమి చేయగలిగి ఉండాలి పిల్లవాడు అనేది అన్ని 3 నిర్వచనాల్లో ఉంది. ఏమి నేర్చుకొని ఉండాలి అని చెప్పింది విస్కాన్సిన్ విద్యా ప్రమాణం. సో నేర్చుకోవడం మిస్ కాకూడదు, విస్కాన్సిన్ మిస్ కాకూడదు అని గుర్తుపెట్టుకోండి. నేర్చుకోవడం మిస్ కాకూడదు. సో నేర్చుకోవాలి అనే పదం వస్తే అది తెలియచేసింది విస్కాన్సిన్. ఏమి అర్థం చేసుకోవాలి, సో పెన్సిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టింది ఎవరు, మీకు అందరికీ తెలిసింది. సో పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇంతకు ముందు రోజుల్లో అన్ని జబ్బులకి డాక్టర్ వేసేవాళ్ళు. సో అది నీకు పెన్సిలిన్ ఇంజెక్షన్ పడుతుందా అని రోగిని అడిగి, పడుతుంది, నాకు అలవాటు ఉందంటేనే వేసేవాళ్ళు. అంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ వేయాలంటే ముందు దాని గురించి తెలిసి ఉండాలి పేషెంట్కి, దాని గురించి అర్థం చేసుకోవాలి. సో ఏమి అర్థం చేసుకోవాలనే పదం వస్తే అది పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణం అని గుర్తుపెట్టుకోండి. సో ఏమి నేర్చుకొని ఉండాలి, ఏమి తెలిసి ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి, ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చేదే విద్యా ప్రమాణం అని చెప్పింది SCERT. ఓకే, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే చూడండి జాగ్రత్తగా, ఏమి చేయగలిగి ఉండాలి,
ఏమి చేయగలిగి ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనే కామన్గా ఉండే ఆ పదం 3 నిర్వచనాల్లో ఉంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థి చేయగలిగే కృత్యాలనే విద్యా ప్రమాణాలు అనొచ్చు. విద్యార్థి ఆ స్థాయిలో చేయగలిగేటటువంటి కృత్యాలనే విద్యా ప్రమాణాలు అనొచ్చు. ఓకేనా? యాక్టివిటీస్ నథింగ్ బట్ అకాడమిక్ స్టాండర్డ్స్ అని మనం డిఫైన్ చేసేయచ్చు, ఎందుకంటే కృత్యాలనే పిల్లవాడు చేసేది. ఓకేనా? రైట్. సో ఈ యొక్క విద్యా ప్రమాణాలను విపులీకరిస్తే బయటపడేది అభ్యసన సూచికలు. విద్యా ప్రమాణాలను విపులీకరిస్తే బయటపడేది అభ్యసన సూచికలు. సో అకాడమిక్ స్టాండర్డ్స్ని మనం బాగా దాన్ని ఎలాబొరేట్ చేసి చూస్తే అందులో లోపల లెర్నింగ్ ఇండికేటర్స్ అనేటివి కనపడతాయి మనకి. సో లక్ష్యాలను విపులీకరిస్తే స్పష్టీకరణలు ఎలా బయటపడతాయో విద్యా ప్రమాణాలను విపులీకరిస్తే అభ్యసన సూచికలు ఆ విధంగా బయటపడతాయి. సో లక్ష్యాలకు స్పష్టీకరణలు ఎలాగానో అభ్యసన సూచికలకి, సో విద్యా ప్రమాణాలకి అభ్యసన సూచికలు అలాగా. అసలు ఏంది సార్ ఈ లెర్నింగ్ ఇండికేటర్స్ అని అంటే, ఒక్కసారి అభ్యసన సూచికలు అంటే అర్థం ఏంటంటే, ఒక తరగతిని పూర్తి చేసే లోపల విద్యార్థి ఏదైనా ఒక తరగతిని పూర్తి చేసే లోపల ఆ విద్యార్థిలో ఉండే సామర్థ్యాలనే, ఆ తరగతికి సంబంధించిన సామర్థ్యాలనే అభ్యసన సూచికలు లెర్నింగ్ ఇండికేటర్స్ అనొచ్చు. సో లెర్నింగ్ ఇండికేటర్స్ని మనము ఎబిలిటీస్లో డిఫైన్ చేయొచ్చు. మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ద్వారా మనం లెర్నింగ్ ఇండికేటర్స్ని డిఫైన్ చేయొచ్చు. కాబట్టి ఒక తరగతిని పూర్తి చేసే లోపల ఆ తరగతిలో విద్యార్థి చేయగలిగేటటువంటి సామర్థ్యాలనే మనం అభ్యసన సూచికలు అని చెప్పచ్చు. ఓకే, ఒక్కసారి చూద్దాం. చూడండి, బోధన అభ్యసనకు మార్గదర్శక సూత్రాలు ఏంది అని అంటే 3 అంశాలను మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ప్రతి విద్యార్థికి అభ్యసించే హక్కు ఉంది. విద్యార్థికి అభ్యసనం బాగా జరగాలంటే బోధన ఖచ్చితంగా ఉండాలి, తగిన విధంగా ఉండాలి. రైట్. అదేవిధంగా ఉద్దేశపూర్వకమైనటువంటి మదింపు బోధనను కానీ విద్యార్థి యొక్క అభ్యసనాన్ని కానీ ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. ఓకే, అలాంటి బోధన అభ్యసనలోకి మనము విద్యా ప్రమాణాలను తీసుకొని వచ్చాం మనం. సో ఉపాధ్యాయులు తమ బోధన ద్వారా విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంపొందింపచేయాలి. ఆ విద్యా ప్రమాణాలకి 3 నిర్వచనాలు ఉన్నాయి. 1 విస్కాన్సిన్ విద్యా ప్రమాణం, 2 పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణం, 3 ఎస్సీఆర్టీ చెప్పినటువంటి నిర్వచనం. ఓకే, విద్యార్థి ఏమి నేర్చుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలో తెలియచేసేదే విద్యా ప్రమాణం అని చెప్పింది విస్కాన్సిన్ విద్యా ప్రమాణం. విద్యార్థికి ఏమి అర్థం కావాలి, విద్యార్థికి ఏమి అర్థం కావాలి, ఏమి చేయగలిగి ఉండాలో తెలిపేదే విద్యా ప్రమాణం అని చెప్పింది పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణం. రైట్. విద్యార్థికి ఏమి తెలిసి ఉండాలి, విద్యార్థి ఏమి నేర్చుకొని ఉండాలి, విద్యార్థి ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చేదే విద్యా ప్రమాణం అని చెప్పింది ఎస్సీఆర్. ఓకే, సో ఈ 3 నిర్వచనాలని మనం ఒక్కసారి క్రోడీకరిస్తే సింపుల్గా విద్యా ప్రమాణం అంటే ఏంది అని అంటే, విద్యార్థి ఒక స్థాయి లేదా ఒక తరగతికి సంబంధించి చేసే కృత్యాలనే విద్యా ప్రమాణాలు అనొచ్చు. ఓకే, సో అకాడమిక్ స్టాండర్డ్స్ని మనము యాక్టివిటీస్ ద్వారా డిఫైన్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఈ యొక్క విద్యా ప్రమాణాలని విపులీకరిస్తే బయటపడేది అభ్యసన సూచికలు. లక్ష్యాలకు స్పష్టీకరణలు ఎలాగానో విద్యా ప్రమాణాలకు అభ్యసన సూచికలు అలా. మరి అభ్యసన సూచికలు అంటే ఏంది? ఒక తరగతిని ఒక విద్యార్థి పూర్తి చేసే లోపల ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి సామర్థ్యాలనే మనం అభ్యసన సూచికలు లెర్నింగ్ ఇండికేటర్స్ అని చెప్పనవచ్చు. ఓకే, అయితే ఈ యొక్క అభ్యసించడానికి తోడ్పడేటటువంటి ఈ యొక్క విద్యా ప్రమాణాలు సాంఘిక శాస్త్రానికి వేరుగా ఉంటాయి, సామాన్య శాస్త్రానికి వేరుగా ఉంటాయి, గణిత శాస్త్రానికి వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనము మ్యాథమెటిక్స్లో అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం. మరి గణితంలో విద్యా ప్రమాణాలని రూపొందించింది ఎవరు అని అంటే ఏపీఎస్సిఎఫ్ 2011. గణితంలో విద్యా ప్రమాణాలను రూపొందించింది ఎవరు అని అంటే ఏపీఎస్సిఎఫ్ 2011. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 అనేటటువంటి ఒక సంస్థ, ఒక కమిటీ గణితంలో విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగింది. మరి ఏపీఎస్సిఎఫ్ 2011 గణితానికి ఎన్ని విద్యా ప్రమాణాలను సూచించింది అని అంటే 5 విద్యా ప్రమాణాలను సూచించింది. గణిత విద్యా ప్రమాణాలు, గణితంలో విద్యా ప్రమాణాలను సూచించింది ఏపీఎస్సిఎఫ్ 2011. మరి గణితంలో ఏపీఎస్సిఎఫ్ 2011 ఎన్ని విద్యా ప్రమాణాలను సూచించింది? 5 విద్యా ప్రమాణాలను సూచించడం జరిగింది. ఆ 5 ఏంది? 1 భావనల అవగాహన, సమస్య సాధన. భావనల అవగాహన, సమస్య సాధన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. 2 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. సో రీజనింగ్ అండ్ ప్రూఫ్స్.
3 వ్యక్తపరచడం, కమ్యూనికేషన్. 4 అనుసంధానం లేదా అంతర్గతాల సంబంధం అని అంటాం. సో దీన్నే కనెక్షన్ అని అంటాం ఇంగ్లీష్లో. 5 దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఒక్కసారి చూడండి. నంబర్ 1 భావనల అవగాహన, సమస్య సాధన. భావనల అవగాహన, సమస్య సాధన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సింపుల్గా దీన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య సాధన అని కూడా పిలుస్తూ ఉంటారు. 2ది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. సో రీజనింగ్ అండ్ ప్రూఫ్స్. దీన్నే చూడండి తార్కిక వివేచన, నిరూపణలు అని కూడా అంటాం. తార్కిక వివేచన, నిరూపణలు. 3ది వ్యక్తపరచడం. వ్యక్తపరచడం, కమ్యూనికేషన్ అని అంటాం. నెక్స్ట్ 4ది అనుసంధానము. అనుసంధానం, సో కనెక్షన్ అని అంటాం. దీన్నే అంతర్గతాల సంబంధం అని కూడా అనొచ్చు, కనెక్షన్. 5 దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. సో ఏపీఎస్సీఎఫ్ 2011 గణితంలో 5 విద్యా ప్రమాణాలను సూచించింది. ఆ 5 విద్యా ప్రమాణాలు ఇవి. అయితే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అని అంటే, ఎలా స్పష్టీకరణ ఇచ్చి అది ఏ లక్ష్యానికి చెందింది అని అడుగుతున్నాడో, ఇక్కడ కూడా అభ్యసన సూచిక ఇచ్చి సో ఈ సామర్థ్యం కలిగిన విద్యార్థిలో ఇమిడి ఉన్న విద్యా ప్రమాణం ఏంది అని అడుగుతాడు. లేదా విద్యా ప్రమాణం అక్కడిచ్చి ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన సామర్థ్యం ఏంది అని ఆప్షన్స్లో అభ్యసన సూచికలు ఇస్తూ ఉన్నారు. అంటే మనం ఈ 5 విద్యా ప్రమాణాల మీద ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్లో 2 ప్రశ్నలు అడుగుతాడు, ఎస్జిటిలో 1 ప్రశ్న అడుగుతారు ఖచ్చితంగా. సో ఆ ప్రశ్నకు మనం ఆన్సర్ కరెక్ట్గా రాయాలి అని అంటే ఈ విద్యా ప్రమాణానికి ఉన్న అభ్యసన సూచికలేంది, ఈ విద్యా ప్రమాణానికి ఉన్న అభ్యసన సూచికలేంది, సో ప్రతి ఒక్క విద్యా ప్రమాణానికి ఉన్న అభ్యసన సూచికలేంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విద్యా ప్రమాణం కూడా డైరెక్ట్గా కాకుండా అప్లికేషన్లో ఇంకా డెప్త్గా సో మనకి కంటెంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చి విద్యార్థి ఆ పని చేయగలిగితే ఆ విద్యార్థిలో ఇమిడి ఉన్నటువంటి విద్యా ప్రమాణం ఏంది అని ప్రశ్నించడం జరుగుతుంది. సో ఒక్కొక్క విద్యా ప్రమాణాన్ని డీటెయిల్డ్గా దానికి ఉన్న అభ్యసన సూచికల్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భావనల అవగాహన, సమస్య సాధన. చూడండి, విద్యార్థిలో ఈ విద్యా ప్రమాణం ఉంది అని అంటే ఆ విద్యార్థి చేయగలిగినటువంటి సామర్థ్యాలనే మనం అభ్యసన సూచికలు అని అంటున్నాం. లెర్నింగ్ ఇండికేటర్స్. సో ఈ విద్యా ప్రమాణానికి ఉండేటటువంటి ఇండికేటర్స్ ఏంది చూద్దాం. ఒక్కసారి చూడండి. భావనల అవగాహన, సమస్య సాధన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం బ్రీఫ్గా దీన్ని. సమస్య సాధన అనేది గుర్తుపెట్టుకోండి. ఒక విద్యార్థికి ఒక సమస్య ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ విద్యార్థి ఏం చేయాలి అనే ఆర్డర్ని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ ప్రాబ్లం విద్యార్థి ఓన్గా అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఆ చేయగలిగే పనులనే, చేయగలిగే కృత్యాలనే, చేయగలిగే సామర్థ్యాలనే మనం ఇక్కడ అభ్యసన సూచికల ద్వారా తెలియజేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సమస్యను చదివి అర్థం చేసుకుంటాడు. ఓకే, సో చదివి అర్థం చేసుకుంటున్నప్పుడు విద్యార్థి ఏం చేయాలి, ఆ సమస్యను చదివి అర్థం చేసుకోవాలి అంటే విద్యార్థి ఏం చేయాలి, ప్రశ్నించుకోవాలి. సో ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, ఎట్లా కనుక్కోవాలి, జవాబు ఎంత వస్తుంది అని ప్రశ్నించుకోవాలి. సో ఈ విధంగా విద్యార్థి ఒక సమస్యను మనసులో కానీ బయటికి కానీ చదివి దాన్ని అర్థం చేసుకోవాలంటే మనసులో ప్రశ్నించుకోవాలి. దాన్ని మనం అభ్యసన సూచికల ద్వారా ఎలా చెప్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థి సమస్యను చదివి అర్థం చేసుకుంటాడు. విద్యార్థి సమస్యను చదివి అర్థం చేసుకుంటాడు. విద్యార్థి సమస్యను చదివి అర్థం చేసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ మరి విద్యార్థి సమస్యను చదివి అర్థం చేసుకోవాలంటే మనసులో ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నించుకోవడాన్ని మనం టెక్నికల్గా మెథడాలజీలో సాంకేతికంగా విశ్లేషిస్తాడు అని అంటారు. కాబట్టి విద్యార్థి
సమస్యను విశ్లేషిస్తాడు. విశ్లేషిస్తాడు. సో విశ్లేషించడం అంటే అర్థం ప్రశ్నించుకోవడం అని అర్థం. ఓకే, అలా విశ్లేషించుకున్నప్పుడు వాడికి ఒకటి అర్థమవుతుంది. ఆ లెక్కలో ఏం కనుక్కోవాలి, ఏమిచ్చాడు అనేది అర్థమవుతుంది. లెక్కలో కనుక్కోవాల్సిన దాన్ని ఏమంట? ఎస్, సారాంశము. ఇచ్చినటువంటి సమాచారాన్ని ఏమంట? దత్తాంశం. కాబట్టి విద్యార్థి సమస్యలో దత్తాంశ సారాంశాలను గుర్తిస్తాడు. నెక్స్ట్ ఇండికేటర్. విద్యార్థి దత్తాంశ సారాంశాలను గుర్తిస్తాడు. విద్యార్థి దత్తాంశ సారాంశాలను గుర్తిస్తాడు. ఓకే, సో విశ్లేషించుకున్నాడు కాబట్టి గుర్తించగలుగుతాడు. గుర్తించడమే కాకుండా ఇచ్చినటువంటి దత్తాంశం ఈ సమస్యను సాధించడానికి వెదర్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఆర్ నాట్ అని కూడా అర్థం చేసుకోగలుగుతాడు. సో నెక్స్ట్ లెర్నింగ్ ఇండికేటర్ అదే, దత్తాంశాలు సరిపోతాయో చాలవో తెలియజేస్తాడు. దత్తాంశాలు సరిపోతాయో లేదో లేదా చాలవో తెలియజేస్తాడు. దత్తాంశాలు సరిపోతాయో చాలవో తెలియచేస్తాడు. సో చూడండి ఒకసారి, ఇచ్చిన సమస్యను చదివి అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకోవడానికి విశ్లేషిస్తాడు. ఈ రెండు ఒక జతగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలా విశ్లేషించుకున్నప్పుడు ఏమిచ్చాడు, ఏం కనుక్కోవాలో గుర్తిస్తాడు. సో అలా గుర్తించినప్పుడు ఒకవేళ చాలకపోతే ఈ సమాచారం చాలదు ఈ సమస్యను సాధించడానికి అని తెలియచేస్తాడు. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, మ్యాథమెటిక్స్లో సమస్యలను సాధించడానికి మనకి కొన్ని రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో బేసికల్గా వస్తువులు ధర కనుక్కోండి అన్నప్పుడు ఫస్ట్ ఒక వస్తువు ధర కనుక్కొని ఆ తర్వాత కావలసిన వస్తువుల ధర కనుక్కోవడం, దీన్నే యూనిటరీ మెథడ్ అని అంటాం. అంటే ఏక వస్తు మార్గ పద్ధతి అని అంటాం. లేదా ఆల్జిబ్రాలో సమీకరణాలు ఇచ్చి ఎక్స్ విలువ కనుక్కోండి అన్నప్పుడు ప్రతిక్షేపించి కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిక్షేపణ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. సమస్యలను సాధించేటప్పుడు మనకి సమితుల్లో కనుకైతే వెంచత్రాల పద్ధతి ఉంటుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్కి లాంగ్ మెథడ్ ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. అంటే ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి మనకి కొన్ని రకాల పద్ధతులు ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే మెథడ్ అనేది అవసరం. కాబట్టి నెక్స్ట్ లెర్నింగ్ ఇండికేటర్ అదే, సమస్యను సాధించడానికి సరైన పద్ధతిని ఎన్నుకుంటాడు విద్యార్థి. అన్నిట్లో విద్యార్థి కామన్గా వస్తుంది. సో సమస్యను సాధించడానికి సరైనటువంటి సమస్య సాధన పద్ధతిని ఎన్నుకుంటాడు. సమస్య సాధన పద్ధతిని ఎన్నుకుంటాడు అన్న, సూచిస్తాడు అన్న ఒకటే. టు సెలెక్ట్ ద ప్రాపర్ మెథడ్. ఓకే, రైట్. సరే చూడండి, అలా ఒక మెథడ్ ఎన్నుకొని ఆ సమస్యను విద్యార్థి సాధించేటప్పుడు క్యాలిక్యులేషన్స్ చేస్తాడు, సూక్ష్మీకరించడం జరుగుతుంది. సో దాన్నే గణనలు చేస్తాడు. క్యాలిక్యులేషన్స్ చేయడం, సూక్ష్మీకరిస్తాడు అంటే గణనలు చేస్తాడు. విద్యార్థి సమస్యను ఒక పద్ధతిని ఎన్నుకొని సాధించేటప్పుడు అవసరమైనటువంటి క్యాలిక్యులేషన్స్, సూక్ష్మీకరణలు, గణనలు చేస్తాడు. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ రెండు ఒక స్టెప్. సరైన పద్ధతిని ఎన్నుకుంటాడు, సో ఆ పద్ధతి ప్రకారం క్యాలిక్యులేషన్స్ చేస్తాడు, గణనలు చేస్తాడు. నెక్స్ట్ ఇలా గణనలు చేసినప్పుడు ఫలితాలు అనేది పొందడం జరుగుతుంది. అంటే ఆన్సర్ అనేది విద్యార్థి పొందడం జరుగుతుంది. కాబట్టి ఫలితాలను పొందుతాడు. ఓకే, తెలివైనటువంటి విద్యార్థి ఆన్సర్ వచ్చేసింది కదా అని చెప్పి గమ్మునున్నాడు. నాకు వచ్చిన ఆన్సర్ రైటా రాంగ్ అని చెప్పి చెక్ చేసుకుంటాడు. సో ఫలితాలను సరిచూసుకుంటాడు. ఫలితాలను సరిచూస్తాడు. ఈ రెండు ఒక స్టెప్గా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి, మామూలుగా బట్టి పడితే, సో సమస్య సాధనకు ఉండే అభ్యసన సూచికలు ఏంది అని బట్టి పడితే మీరు బట్టి పడుతూనే ఉంటారు, మర్చిపోతారు, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది ఏ విద్యా ప్రమాణం? సమస్య సాధనకు సంబంధించిన విద్యా ప్రమాణం. అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఒక ప్రాబ్లం విద్యార్థికి ఇచ్చినప్పుడు సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఆర్డర్ని గుర్తుపెట్టుకుంటే ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన అభ్యసన సూచికలన్నీ మీ మైండ్లో అట్లే ఉండిపోతాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, బట్టి పట్టడం కాదు. సో చూడండి, విద్యార్థి ఇచ్చిన సమస్యను చదివి అర్థం చేసుకుంటాడు,
సో ఫస్ట్ సమస్యను చదవడమే రాకపోతే, లెక్కే అర్థం కాకపోతే ప్రాబ్లం సాల్వ్ అనేది ఉండదు. సో ప్రాబ్లం సాల్వింగ్కి సమస్యను చదివి అర్థం చేసుకోవడం అనేది ముఖ్యమైనది. చూడండి, మరి అర్థం చేసుకోవాలంటే ప్రశ్నించుకోవాలి. దాన్ని ఏమంటాం? విశ్లేషిస్తాడు. సో సమస్యను చదివి అర్థం చేసుకుంటాడు, సమస్యను విశ్లేషిస్తాడు. విశ్లేషించినప్పుడు ఏం అర్థమవుతుంది? ఏమిచ్చాడు, ఏం కనుక్కోవాలి. సో దత్తాంశ సారాంశాలని గుర్తిస్తాడు. ఒకవేళ ఇచ్చిన దత్తాంశం చాలకపోతే చాలదు అని కూడా కనుక్కుంటాడు, ఎందుకంటే విశ్లేషిస్తాడు కాబట్టి. దత్తాంశాలు సరిపోతాయో చాలవో తెలియజేస్తాడు. ఓకే, ఒకవేళ సరిపోయినాయి, సో లెక్క చేయాలంటే మెథడ్ కావాలి కదా. కాబట్టి సరైన పద్ధతిని ఎన్నుకుంటాడు. సో ఆ పద్ధతిలో సూక్ష్మీకరణలు లేదా గణనలు, క్యాలిక్యులేషన్స్ చేస్తాడు. అలా సూక్ష్మీకరించినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది, కాబట్టి ఫలితాలను పొందుతాడు. వచ్చిన ఫలితం వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి చెక్ చేసుకుంటాడు, సరి చూస్తాడు, వెరిఫైస్ ద రిజల్ట్. సో గుర్తుపెట్టుకోండి, సమస్యను చదివి అర్థం చేసుకోవడం, దానికోసం విశ్లేషించడం. దత్తాంశ సారాంశాన్ని గుర్తిస్తాడు, ఒకవేళ చాలకపోతే చాలవని చెప్పి కనుక్కుంటాడు. సో స్టెప్గా అంటే మొత్తం 8 గుర్తుపెట్టుకోబడలే, 4 గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇదొక జత. సో చూడండి, ఆ గణనలు చేయాలి అని అంటే ఖచ్చితంగా అతనికి పద్ధతి కావాలి. ఆ పద్ధతి ఎన్నుకుంటాడు, ఆ పద్ధతిలో గణనలు చేస్తాడు, ఫలితాలను పొందుతాడు, ఫలితాలను సరిచూస్తాడు. సో అప్లికేషన్లో ఎలా అడుగుతాడు సార్ ప్రశ్న? వెరీ సింపుల్. చూడండి, విద్యార్థి బీజీయ సమాసాలను సాధించడానికి ప్రతిక్షేపణ పద్ధతిని ఎన్నుకున్నాడు. నెరవేరే విద్యా ప్రమాణం ఏమి? విద్యార్థి సమితులలో ఏ యూనియన్ బి కనుక్కోవడానికి వ్యంచిత్రాల పద్ధతిని ఎన్నుకున్నాడు. ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విద్యా ప్రమాణం ఏంది? అలా మెథడ్కి సంబంధించి కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ యొక్క విద్యా ప్రమాణం స్టార్ మార్క్ ఎందుకు అనేది మళ్ళీ మీకు అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విద్యార్థికి ఇచ్చినటువంటి సమస్యను చదివి అర్థం చేసుకున్నాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? నెక్స్ట్ చూడండి, విద్యార్థి I = PTR/100 అనేటటువంటి సూత్రాన్ని నిరూపించండి అనేటటువంటి సమస్యను విద్యార్థి I = PTR/100 సూత్రాన్ని విశ్లేషించాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? నెక్స్ట్, ఒక పొలం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దాని పొడవు 100 మీటర్లు, వెడల్పు 60 మీటర్లు. దాని చుట్టూ కంచి వేయడానికి 1 మీటర్కి 150 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది? సో అను సమస్యను విద్యార్థి సాధించడానికి ఏమి ఇచ్చారో, ఏ కనుక్కోవాలో గుర్తించాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏమి? సో ఆ ప్రాబ్లం సాధించడానికి ఇచ్చినటువంటి సమాచారం సరిపోతుందా చాలదో విద్యార్థి తెలియజేశాడు, ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? ఓకేనా. నెక్స్ట్, పద్ధతి గురించి ఇందాకనే చెప్పుకున్నాం. నెక్స్ట్, ఒక ప్రాబ్లం ఇచ్చేసి దీనిని సూక్ష్మీకరించాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? ఓకేనా. అవసరమైన గణనలు చేశాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? సో మనకి సూక్ష్మీకరించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ బ్రాకెట్ లోపల ఉండేదాన్ని చేసుకొని, తర్వాత నెక్స్ట్ బ్రాకెట్లో ఉండేది సూక్ష్మీకరించుకొని, నెక్స్ట్ బయట బ్రాకెట్లో ఉండేది సూక్ష్మీకరించడం జరుగుతుంది. సో అలాంటి ఏ ప్రాబ్లం అయినా ఇచ్చి సూక్ష్మీకరించాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? మనకి సూక్ష్మీకరించడానికి ఒక రూల్ ఉంది, బాడ్మాస్ రూల్ అని చెప్పి. ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది చేస్తాం, ఓకేనా, డివిజిబుల్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం, నెక్స్ట్ అడిషన్ చేస్తాం, లాస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఈ సూక్ష్మీకరణల్ని విద్యార్థి చేశాడు, ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? విద్యార్థి ఒక సమస్యను సాధించి సరైన ఫలితాన్ని పొందాడు, ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? ఓకేనా. విద్యార్థి ఒక గుణకార సమస్యను భాగాహార పద్ధతిలో సరిచూచుకున్నాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? విద్యార్థి వ్యవకలనాన్ని సంకలన పద్ధతిలో సరిచూచుకున్నాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? ఈ విధంగా అప్లికేషన్ కంటెంట్లోంచి క్వశ్చన్ తీసుకొచ్చి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఫాలో చేసి అది ఏ విద్యా ప్రమాణం అని అడగడానికి అవకాశం ఉంది. సో వెరీ ఈజీ. సమస్య సాధన అనే విద్యా ప్రమాణానికి అభ్యసన సూచికలు అన్నీ కూడా సమస్య సాధన చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో ఒకసారి మీరు చెప్పండి. నంబర్ 1, ఇచ్చిన సమస్యను అర్థం చేసుకుంటాడు. నంబర్ 2, విశ్లేషిస్తాడు. రైట్. నెక్స్ట్ నంబర్ 3, సమస్యలో దత్తాంశ సారాంశాలను గుర్తిస్తాడు. నెక్స్ట్, ఆ దత్తాంశాలు ఆ సమస్యను సాధించడానికి సరిపోతాయా చాలవో తెలియజేస్తాడు. సరైన పద్ధతిని ఎన్నుకుంటాడు. సో ఆ పద్ధతిలో గణనలు, క్యాలిక్యులేషన్స్, సూక్ష్మీకరణలు చేస్తాడు. సో చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం. సో ఫలితాన్ని పొందుతాడు. వచ్చిన ఫలితం రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి సరిచూసుకుంటాడు. సో ఈ యొక్క అభ్యసన సూచికకి సంబంధించి డైరెక్ట్ వాక్యం కానీ లేదా అప్లికేషన్ టైప్ క్వశ్చన్ కానీ ఇచ్చినప్పుడు ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విద్యా ప్రమాణం ఏది అని అడిగితే ఆన్సర్ సమస్య సాధన. ఓకే. నెక్స్ట్,
రెండవ విద్యా ప్రమాణం. రెండవ విద్యా ప్రమాణం కారణాలు నిరూపణలు. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. ఓకేనా? దీన్నే తార్కిక వివేచన నిరూపణలు అని కూడా అనొచ్చు. సో రీజనింగ్ అండ్ ప్రూఫ్స్, రైట్, వెరీ ఇంపార్టెంట్. చూడండి, దీనికి ఉన్నటువంటి అభ్యసన సూచికలు, ఈ విద్యా ప్రమాణానికి ఉన్నటువంటి అభ్యసన సూచికలు. సో ఇందాక విద్యా ప్రమాణం సమస్య సాధన నుంచి తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు కూడా విద్యా ప్రమాణం కారణాల్లో నుంచే తీసుకోండి అభ్యసన సూచికలు. ఒకటి, సమస్య అన్న తర్వాత ఖచ్చితంగా స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో స్టెప్స్ని మనం తెలుగులో సోపానాలు అని అంటాం. ఓకేనా? రైట్. కాబట్టి ఇచ్చిన సమస్యలో సోపానాలకి విద్యార్థి కారణాలు తెలియచేశాడు, నెరవేరే విద్యా ప్రమాణం. సో పేరులోనే ఉంది, కారణాలు తెలియచేస్తే కారణాలు నిరూపణలు. కాబట్టి విద్యార్థి ఇచ్చినటువంటి సమస్యలో సోపానాలు ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్ ఎలా వచ్చింది, మూడో స్టెప్ ఎలా వచ్చింది, నెక్స్ట్ స్టెప్ ఎలా వచ్చింది, ఎందుకు అని చెప్పి కారణం తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి సమస్య సాధనలో ఉండే సోపానాలకు విద్యార్థి ఏం చేస్తాడు? కారణాలు తెలియచేస్తాడు. ఓకే, రైట్. అయితే ఈ కారణాలని ఇంకొంచెం డెప్త్గా చెప్పుకుంటే దాన్ని టెక్నికల్గా మనము కార్యకరణ వివేచన అని కూడా అంటాం. ఏమంటా? కార్యాకరణ వివేచన అని అంటాం, లేదా కార్యాకరణ సంబంధాలు అని అంటాం. విద్యార్థి సమస్య సాధనలో కార్యాకరణ వివేచన చేశాడు, ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? ఈ రెండో స్టెప్ చూడండి. ఒక చిన్న ప్రాబ్లం, ఒక సబ్ట్రాక్షన్ ఇచ్చి అప్పు తీసివేత ఇచ్చి ఆన్సర్ కూడా అక్కడే ఇచ్చేసి క్వశ్చన్ పేపర్లోనే ఒక తీసివేతకి సంబంధించి ఆన్సర్ కూడా ఇచ్చేసి తప్ప ఒప్ప ఎందుకు, తప్ప ఒప్ప ఎందుకు అని అడిగాడు అనుకోండి. అంటే ఎందుకు అంటే దాని అర్థం ఏంది? కారణం అడిగినట్టే కదా. తప్ప ఒప్ప ఎందుకు, ఈ ప్రశ్న ద్వారా నెరవేరే విద్యా ప్రమాణం ఏంది అని అడిగాడు అనుకోండి. సో ఎందుకు అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా కారణాలు తెలియచేయడం. సో కారణాలు తెలియచేస్తే అది రెండవ విద్యా ప్రమాణం, కారణాలు నిరూపణలు. సో ఈ కారణాలు అనేది ఐడెంటిఫై చేస్తాడు విద్యార్థి, ఎందుకంటే క్వశ్చన్లో కారణాలను ఇచ్చామని చెప్పి అప్పుడు దీన్ని దాపెట్టేసి తార్కిక వివేచన నిరూపణలు అని ఇస్తాడు మల్టిపుల్ చాయిస్ ఆప్షన్లో. సో తార్కిక వివేచన అన్న, కారణాలు నిరూపణలు అన్న రెండవ విద్యా ప్రమాణమే అని మీకు గుర్తుండాలి. సో దీన్నే తార్కిక వివేచన అని అంటాం. ఓకేనా? ఓకే, రైట్. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి సమస్యలో ఉండే సోపానాల కారణాలు తెలియజేస్తాడు, నెరవేరే విద్యా ప్రమాణం. నెక్స్ట్, ఒక సమస్య సాధనలో విద్యార్థి కార్యాకరణ వివేచన చేశాడు, లేదా కార్యాకరణ సంబంధాలను తెలియచేశాడు, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ని విద్యార్థి తెలియచేశాడు, ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? రైట్. నెక్స్ట్, మూడోది చూడండి. సరైన పద్ధతిని ఎన్నుకుంటే సమస్య సాధన అని చెప్పాం. పద్ధతిని అర్థం చేసుకుంటాడు, లేదా పద్ధతిని సరిచూస్తాడు. ఓకేనా? సమస్య సాధన పద్ధతి ఎన్నుకుంటాడు అంటే అది మొదటి విద్యా ప్రమాణం, సమస్య సాధన అన్నాం. ఇప్పుడు పద్ధతిని అర్థం చేసుకుంటాడు విద్యార్థి, అర్థం చేసుకుంటాడు. ఓకేనా? లేదు, పద్ధతిని సరిచూస్తాడు. ఫలితాన్ని సరిచూస్తే సమస్య సాధన, పద్ధతిని సరిచూస్తాడు. తాను ఎంచుకున్నటువంటి మెథడ్ ఉందే, ఆ మెథడ్ని సరిచూసుకుంటాడు, వెరిఫై చేసుకుంటాడు, లేదా ఆ ఎన్నుకున్నటువంటి పద్ధతిని అర్థం చేసుకుంటాడు. కాబట్టి సరైన పద్ధతిని ఎన్నుకుంటే సమస్య సాధన, పద్ధతిని అర్థం చేసుకున్నా లేదా పద్ధతిని సరిచూసుకున్నా నెరవేరే విద్యా ప్రమాణం, కారణాలు నిరూపణలు. ఫలితాలను సరిచూస్తే సమస్య సాధన, పద్ధతిని ఎన్నుకున్న పద్ధతిని సరిచూసుకుంటే కారణాలు నిరూపణలు. ఓకే, రైట్. అయితే గణితానికి చాలా ముఖ్యమైనటువంటి పద్ధతులు రెండు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసింది. ఏం పద్ధతులు అవి? ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఓకేనా? రైట్. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. ఓకే, ఆ ఆగమన నిగమన పద్ధతిలో ఉండే తార్కికతను వినియోగిస్తాడు. సో పద్ధతి, ఆ ముఖ్యమైన పద్ధతులు ఆగమన, నిగమన పద్ధతులలోని తార్కికతను, లాజిక్ని, తార్కికతను వినియోగిస్తాడు, అంటే ఉపయోగిస్తాడు, వినియోగిస్తాడు. ఒక్కసారి మళ్ళీ మీ అప్లికేషన్ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యసన సూచికలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. చూడండి, ఇక్కడ సరైన పద్ధతిని ఎన్నుకుంటే సమస్య సాధన, పద్ధతిని
అర్థం చేసుకుంటాడు, లేకపోతే సరిచూస్తాడు. సమస్యను అర్థం చేసుకుంటే మళ్ళీ సమస్య సాధన, సమస్య కాదు ఇక్కడ. పద్ధతిని అర్థం చేసుకుంటాడు లేదా పద్ధతిని సరిచూస్తాడు. ఫలితాన్ని సరిచూచుకుంటే సమస్య సాధన, పద్ధతిని సరిచూచుకుంటాడు లేకపోతే పద్ధతిని అర్థం చేసుకుంటాడు. సో ముఖ్యమైన పద్ధతులు ఆగమన నిగమన పద్ధతులు. సో ఆ ఆగమన నిగమన పద్ధతులను ఉపయోగిస్తాడు. సో ఈ రెండు, పద్ధతిని అర్థం చేసుకుంటాడు, ఆగమన నిగమన పద్ధతులను ఉపయోగిస్తాడు. రైట్. నెక్స్ట్ 5 ఇంపార్టెంట్. చూడండి, విద్యార్థి క్రమాన్ని అర్థం చేసుకుంటాడు. విద్యార్థి క్రమాన్ని అర్థం చేసుకుంటాడు. క్రమం, విద్యార్థి ఆర్డర్, క్రమాన్ని అర్థం చేసుకుంటాడు. మరి అర్థం చేసుకొని ఏ క్రమంలో రాయగలడు? ఇంపార్టెంట్, ఆరోహణ అవరోహణ క్రమంలో రాస్తాడు. ఆరోహణ అవరోహణ క్రమంలో రాస్తాడు. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తాడు. ఈ రెండో స్టెప్. సో విద్యార్థి క్రమాన్ని అర్థం చేసుకుంటాడు, ఆరోహణ అవరోహణ క్రమంలో రాస్తాడు. సో ప్రతి డిఎస్సిలో చాలా టెట్లలో ఒక నంబర్స్ ఇచ్చేసి విద్యార్థి దీన్ని ఆరోహణ క్రమంలో రాశాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? విద్యార్థి ఈ సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చాడు, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది అడుగుతూ ఉన్నారు. పిల్లలు వెంటనే ఇది ఒక సమస్య కదా, సమస్యను సాధించాడు, సమస్య సాధన అనుకుంటున్నాడు. అది ప్రాబ్లమే. ఆరోహణ క్రమంలో రాయడం వన్ ప్రాబ్లం, డిసెండింగ్ ఆర్డర్లో రాయడం అనదర్ ప్రాబ్లం. బట్ ఆరోహణ అవరోహణ క్రమంలో లాజిక్ ఉంది, బట్టి పడితే రాయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ లాజిక్కి కారణం తెలియజేస్తేనే వాడు రాయగలడు. కాబట్టి ఎక్కడైనా ఎగ్జామ్లో ఆరోహణ క్రమంలో రాశాడు, అవరోహణ క్రమంలో రాశారు, ఇది ఏ విద్యా ప్రమాణం అంటే సో బ్లంట్గా మీరు కారణాల నిరూపణలు రాసేయాల్సిందే. సో క్రమము ఏ క్రమం అంటే ఆరోహణ అవరోహణ క్రమము. ఫైనల్గా ఒక్కసారి చూడండి. ఫైనల్గా ఇక్కడ పరికల్పనలు, హైపోథసిస్ అని అంటాం. ఓకే. సో సైన్స్ మెథడాలజీలో మనకి 3 పదాలు వస్తాయి. ఏంది ఆ 3 పదాలు అని అంటే, 1 పరికల్పనలు, 2 ప్రాగుక్తులు, 3 అనుమితులు. ఓకే. హైపోథసిస్, ప్రిడిక్షన్స్, ఇన్ఫరెన్సెస్ అనేటివి వస్తాయి. సో ముందు వాటి మీనింగ్ చెప్తా. అవి 3 ఇక్కడ రావు, మ్యాథ్స్ మెథడ్లో రావు. ఆ 3టికి అర్థం తెలిస్తే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్లో రాసేయగలం. పరికల్పన, ప్రాగుక్తి, అనుమితి. సో ఏదైనా ఒక సమస్యకు తాత్కాలికంగా చేసే ఊహలనే ఏమంటామంటే పరికల్పనలు అని అంటాం. ఏదైనా ఒక సమస్యకు తాత్కాలికంగా ఊరికినే మన కల్పన శక్తిని బట్టి, మన ఊహా శక్తిని బట్టి ఊరికినే చేసే ఊహలనే మనం పరికల్పనలు అని అంటాం. సో బల్బు ఎలగలేదు, బల్బు ఎలగలేదు అనేది ఒక సమస్య. దానికి కరెంటు పోయిందేమో, బల్బు పోయిందేమో, స్విచ్ ఫెయిల్ అయిపోయిందేమో, వైర్ కట్ అయిపోయిందేమో, అలా నాకు తోచినటువంటి ఊహలు చేయడాన్ని పరికల్పనలు అని అంటారు. ఓకే. రైట్. నెక్స్ట్, అలా కాకుండా ఈరోజు వర్షం రావచ్చేమో, తుఫాన్ రావచ్చేమో అని చెప్పి నాకు తోచినట్టు నేను మాట్లాడడాన్ని పరికల్పనలు అని అంటాను. అలా కాకుండా ప్రాగుక్తి, ప్రిడిక్షన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆధారాన్ని బట్టి చేసే ఊహలను ప్రాగుక్తి అని అంటారు. ఏదైనా ఒక ఎవిడెన్స్, ఒక బేస్ని బేస్ చేసుకొని, అవి కూడా ఊహలే, కాకపోతే ఆ ఊహలకి ఏదో ఒక ఆధారం ఉంటుంది. సో ఆధారాన్ని బట్టి చేసే ఊహలను ప్రాగుక్తి, ప్రిడిక్షన్ అని అంటారు. అంటే ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి వర్షం రావచ్చునేమో, అది కూడా ఊహే. ఆకాశం మేఘావృతమై ఉన్నంత మాత్రాన వర్షం రావాలని ఏం లేదు. మేబీ ఆర్ మే నాట్, రావచ్చు రాకపోవచ్చు, బట్ ఆధారం అనేది ఆకాశం. సో ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి వర్షం రావచ్చునేమో, ఇలాంటి ఊహలను ప్రాగుక్తి అని అంటారు. ఈ ఊహలు కాదు. సో ప్రయోగం చేసి ఖచ్చితంగా ఫలితాలు రాబట్టడాన్ని ఇన్ఫరెన్సెస్, సో ఫలితాలు అని అంటాం. ప్రయోగాత్మక ఫలితాలనే ఇన్ఫరెన్సెస్, అనుమితులు అని అంటాం. చూడండి జాగ్రత్తగా. పరికల్పన తాత్కాలికంగా చేసే ఊహలు, ప్రాగుక్తి ఆధారాన్ని బట్టి చేసే ఊహలు, 2 ఊహలే. సో ఆధారాన్ని బట్టి చేసే ఊహలు ప్రాగుక్తులు. ప్రయోగం చేసి రాబట్టినటువంటి ఫలితాలనే అనుమితులు, ఇన్ఫరెన్సెస్ అని అంటాం. ఓకే. రైట్. ఈ 3 పదాలు మనకి మెథడాలజీలో 3 టెక్నికల్ వర్డ్స్: పరికల్పనలు, ప్రాగుక్తులు, అనుమితులు. హైపోథసిస్, ప్రిడిక్షన్స్, ఇన్ఫరెన్సెస్. ఓకే. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ పరికల్పనలు. సో విద్యార్థి సమస్యలను సాధించేటప్పుడు లేదా సిద్ధాంతాలను నిరూపించేటప్పుడు ఏం చేస్తాడు అని అంటే కొన్ని పరికల్పనలు చేస్తాడు.
ఏం చేస్తాడు? కొన్ని పరికల్పనలు చేస్తాడు. కాబట్టి విద్యార్థి హైపోథసిస్ పరికల్పనలు చేశాడు. అతనిలో ఉండే విద్యా ప్రమాణం ఏంది అని అంటే కారణాలు, నిరూపణలు. రైట్. నెక్స్ట్ ఎనిమిదోది సామాన్యీకరిస్తాడు, జనరలైజేషన్. సో సాధారణీకరిస్తాడు అన్న, సామాన్యీకరిస్తాడు అన్న, సాధారణీకరిస్తాడు. చూడండి ఇక్కడ స్టెప్స్కి కారణాలు తెలియచేస్తాడు. ఓకేనా? ఆ 2 స్టెప్పుల మధ్య లేదా స్టెప్కి ఫలితానికి మధ్య ఉన్న సంబంధాలు, కార్యకరణ సంబంధాలు తెలియజేస్తాడు. సో కారణాన్ని తెలియజేస్తాడు, కార్యకరణ సంబంధాలు తెలియజేస్తాడు. ఒక జంటగా గుర్తుపెట్టు. నెక్స్ట్ సరైన పద్ధతిని ఎన్నుకుంటే సమస్య సాధన. ఓకే, పద్ధతిని అర్థం చేసుకుంటాడు లేదా పద్ధతిని సరిచూస్తాడు. నెక్స్ట్ ముఖ్యమైన పద్ధతులైనటువంటి ఆగమన నిగమన పద్ధతులను ఉపయోగిస్తాడు. ఈ 2వ స్టెప్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రమాన్ని అర్థం చేసుకుంటాడు. ఆరోహణ అవరోహణ క్రమంలో రాస్తాడు. ఈ 2వ స్టెప్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పరికల్పనలు చేస్తాడు. సో సాధారణీకరిస్తాడు. సాధారణీకరించడం అంటే ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక ఫలితం అనేక సందర్భాలలో ఒకేలాగా వస్తే ఇంకెల్లప్పుడూ అట్టానే వస్తుంది అని ఒక నిర్ధారణకు రావడాన్ని, ఒక స్థిర అభిప్రాయానికి రావడాన్ని సాధారణీకరించడం అని అంటాం. ఏదైనా ఒక విషయం అనేక సందర్భాలలో సత్యమైతే ఎల్లప్పుడూ సత్యమవుతుందనే నిర్ధారణను సాధారణీకరణం లేదా సామాన్యీకరణం, జనరలైజేషన్ అని అంటాం. కాబట్టి విద్యార్థి ఈ సమస్యల సాధనలో ఎక్స్పీరియన్స్, అనుభవం పెరిగి సో ఇంకా ఏ త్రిభుజంలోనైనా 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలే ఉంటుంది అని చెప్పడాన్ని సాధారణీకరించడం అని అంటాం. ఓకేనా? సో చక్రీయ చతుర్భుజం యొక్క శీర్షాలు ఎల్లప్పుడూ వృత్త పరిధి మీద ఉంటాయి, వృత్త పరిధి మీదనే ఏకీభవించి ఉంటాయి అని చెప్పడం. అంటే వివిధ సమస్యలను చూసి చక్రీయ చతుర్భుజంలోని శీర్షాలు వృత్తముపై ఉంటాయి, వృత్త పరిధిపై ఉంటాయి అని ఒక స్థిర నిశ్చిత అభిప్రాయానికి రావడాన్నే మనం సాధారణీకరించడం అని అంటాం. ఓకేనా? రైట్. సో చూడండి అప్లికేషన్ టైప్ ఎలా అడుగుతాడు, క్వశ్చన్ ఎలా అడుగుతాడు, సింపుల్ థింగ్. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, 2 5 2 5 9 14 డాష్ డాష్ ఈ లెక్క ఇచ్చి ఈ సమస్యను సాధించిన విద్యార్థిలో ఇమిడి ఉండే విద్యా ప్రమాణం ఏంది అని అడుగుతాడు. ఏమి చెప్పడు. ఏమనుకుంటారు మీరు? అది సమస్య కదా, సాధిస్తున్నాడు కాబట్టి సమస్య సాధన అనుకుంటున్నాడు. రాంగ్. అందుకే నేను లెర్నింగ్ ఇండికేటర్, ఎందుకంటే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే లెర్నింగ్ ఇండికేటర్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, లెర్నింగ్ ఇండికేటర్స్లో 5వ ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే క్రమాన్ని అర్థం చేసుకుంటాడు. సో క్రమాన్ని అర్థం చేసుకుంటాడు. 2కి 3 కూడితే 2కి 3 యాడ్ చేస్తే 5, 4 యాడ్ చేస్తే 9, 5 యాడ్ చేస్తే 14. సో నెక్స్ట్ 6 యాడ్ చేయాలి 20, ఇంకా 7 యాడ్ చేయాలి 27. సో ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి సమస్య సాధించిన విద్యార్థిలో ఇమిడి ఉన్నటువంటి విద్యా ప్రమాణం, కారణాలు, నిరూపణ. ఓకే. నెక్స్ట్ 5 - 2 0 3 -5 ఆరోహణ క్రమంలో రాయండి, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది. అవరోహణ క్రమంలో రాయండి, నెరవేరే విద్యా ప్రమాణం ఏంది. సో ఈ యొక్క ఇండికేటర్ ప్రకారము కారణాలు, నిరూపణలు. నెక్స్ట్ I = PTR/100. I = PTR/100 ఉత్పాదించండి, నిరూపించండి. దీనిని విద్యార్థి ఆగమన నిగమన పద్ధతులలో నిరూపించాడు. నెరవేరే విద్యా ప్రమాణం ఏంది. ఆగమన నిగమన పద్ధతులను ఉపయోగించి నిరూపించాడంటే మళ్ళీ ఏడు ఉంది కాబట్టి కనుక్కుంటారు మీరు. ఎప్పుడు కూడా ఆన్సర్ని సూచించే ప్రశ్న ఇవ్వడు, దాచిపెట్టి సో ఇండైరెక్ట్గా అడుగుతాడు. కాబట్టి I = PTR/100ని ఆగమన నిగమన పద్ధతులలో ఏం చేశాడు? ఉపయోగించాడు. ఆగమన నిగమన పద్ధతులను ఉపయోగించి చేశాడు. నెరవేరే విద్యా ప్రమాణం ఏంది. సో నిరూపిస్తున్నారు కదా, ఈ సమస్య సాధన అనుకోకూడదు. ఏ పద్ధతులను ఉపయోగించాడు? ఇండక్టివ్, డిడక్టివ్. సో ఈ యొక్క స్పెసిఫికేషన్ ప్రకారం కారణాలు, నిరూపణలు. ఓకేనా? రైట్. సో ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోవాలి, ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోవాలి. పద్ధతిని ఎన్నుకుంటే సమస్య సాధన, పద్ధతిని సరిచూచుకుంటే కారణాలు, నిరూపణలు. సో ప్రశ్న ఎలా అడుగుతాడు అని అంటే జాగ్రత్తగా చూడండి. పద్ధతిని విద్యార్థి బీజీయ సమాసాలను సాధించడానికి ప్రతిక్షేపణ పద్ధతిని ఎన్నుకున్నాడు, సమస్య సాధన. బీజీయ సమస్యల సాధనకు ఎంచుకున్న ప్రతిక్షేపణ పద్ధతిని సరిచూచుకున్నాడు. నెరవేరే విద్యా ప్రమాణం ఏంది. సో కారణాలు, నిరూపణలు. కాబట్టి పద్ధతి అనేది జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. పద్ధతిని ఎన్నుకుంటే సమస్య సాధన, పద్ధతిని సరిచూచినా లేదా పద్ధతిని అర్థం చేసుకున్న కారణాలు, నిరూపణలు. ఈ విధంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక లెక్క ఇచ్చి తప్ప ఒప్ప ఎందుకు,
ఈ సమస్య ద్వారా నెరవేరే విద్యా ప్రమాణం ఏంది, ఎందుకు అంటున్నాడు కాబట్టి కారణాలు చెప్పడం. సో కారణాలు నిరూపణలు. అయితే జాగ్రత్తగా చూడండి. మరి సమస్య సాధనకు గుండె లాంటి అభ్యసన సూచిక ఏది అని అంటే కార్యకరణ వివేచన చేయడం. సో హార్ట్ గుండె లాంటిది. సమస్యల సాధనకు గుండె లాంటి అభ్యసన సూచిక ఏది అంటే కార్యకరణ వివేచన చేయడం. కార్యకరణ వివేచన అంటే అర్థం ఏంటి అంటే, సో చూడండి, ఆ పద్ధతిని ఎన్నుకోవడానికి ఈ ఫలితం రావడానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని కార్యకరణ వివేచన లేదా కార్యకరణ సంబంధం అని అంటాం. కానీ సమస్య సాధనకు గుండె లాంటి అభ్యసన సూచిక ఏది లేదా గుండె లాంటి హార్ట్ లాంటి ఎబిలిటీ సామర్థ్యం ఏంది అని అంటే కార్యకరణ వివేచన చేయడం. సో ఇలా గుర్తుపెట్టుకోండి. రైట్.